అరే ఓగు, చెప్పరా బోగు. చాలా బోర్ కొడుతుందిరా. అయితే తిరిగి కొట్టరా. లెహే, సరదాగా అలా దొంగతనం చేసి వద్దాం రా. దొంగతనం ఏంట్రా మరీ చీప్గా. కొన్ని దొంగతనం కాస్ట్లీ చేద్దాం రారా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సోదాపేసి ప్లాన్లోకి వద్దాం. ఇంక నేను ఎందుకురా ఇక్కడ, నువ్వే చెప్పుకో. అందుకేరా నేను చెప్తున్నాను. చెప్పరా బాబు చెప్పు. చెప్పులైతే లేవురా. కత్తి అయితే ఉందరా. కత్తి అయితే ఉందరా. రే అటో గట్ట నన్ను వేసేసిలో ఉన్నావు, ఇలా ఇచ్చే కత్తి. తీసుకురా బాబు, ఎలాగైనా దాని నుంచి వెనకాల గుచ్చుకుపోతుంది. ఇప్పుడు నాకు గుచ్చిపోద్ది ఇప్పుడు. ఇచ్చిండ్రా. సరేరా. ప్లాన్ చెప్పరా మరి. ప్లాన్ అయితే ఏం లేదురా, అక్కడికి వెళ్ళాలి, ఆమెను వేసుకుని వచ్చారు అంతే. ఎక్కడికి వెళ్ళాలరా. అక్కడికి వెళ్ళాలిరా. సరే పదరా. సరే దా అయితే మరి. ఒరే మనం ఏంట్రా రాజకోటకు వచ్చామేంట్రా. మనం కిడ్నాప్ చేయబోతున్నాం. అరే బుర్ర ఎక్కడ వదిలేసి వచ్చారా. రాజుగారిని కిడ్నాప్ చేస్తావా. రే బోగు, రాజుగారిని ఎందుకు కిడ్నాప్ చేస్తావరా. మరి సోల్జర్ని చేస్తావరా. రే బోగు బుర్రవాడు, సోల్జర్ని ఎందుకు కిడ్నాప్ చేస్తావు. మరి ఏమని చేస్తావు. హే రాకుమార్తెని. ఆవిడేనా మోదనుకున్నారా నువ్వు ఎత్తుకొచ్చేయడానికి. ఆమె అమాయకురాలని పబ్లిక్ టాక్ రా. రాజుగారికి ఒకే ఒక్క కూతురు, ఎంత కావాలంటే అంత లాగొచ్చు. రాజ్యాన్ని రాయమన్నా ఏది రాయమన్నా రాసి ఇచ్చేస్తాడు. రాజుగారు ఏమైనా నీ మావేట్రా ఆస్తి రాసి ఇచ్చారని. అంత అదృష్టం అయితే లేదురా, కానీ ప్లాన్ వేసే తెలివితేటలయితే ఉన్నాయిరా. ప్లాన్ అంటే ఏం లేదు. ఏంట్రా బాబు, కాసేపు ప్లాన్ ఉందంటావు కాసేపు ప్లాన్ లేదంటావు. చెప్తున్నాను కరెక్ట్గా విను. ప్లాన్ అంటే ఏం లేదు, అక్కడికి వెళ్ళాలి, ఆమెను వేసుకుని వచ్చేయాలి అంతే. ఇదిగోరా బోగు మన ఆయుధం. ఏంట్రా ఇది. స్ప్రే బాల్. రే 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 ఏంట్రా ఇది సూపర్ ఉంది. ఏంట్రా తిప్పేస్తుంది. రే బోగు లేరా. బోగ్గడి అన్ని బోగు ప్లాన్ లేగ లేగ. ఏంట్రా ఇది కొట్టుకోగానే రోజు కాదు కొట్టుకోవచ్చు. సరే సర్లే కానీ ప్లాన్లోకి వస్తున్నాడు. సరే ఆడుతున్నాడు. సరే ఎక్కడికి వెళ్దాం పద. అరే ఓగు మెల్లగరా. ఆగరా బోగు, మెల్లగరా. ఆగరా. హాయ్ 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 హాయ్. ఎవరు మీరు. నేను ఓగండి, మా వాడు బోగండి. నేను బోగండి, మా వాడు ఓగండి. సరే ఇక్కడ ఎందుకున్నారండి. అంటే నేను మా ఒక్కడి దారిలో వెళ్తున్నామండి. వెళ్తుంటే ఇలా చమక్ చమక్ ఏదో మెరుస్తుందండి. ఏంటా అని చూసి ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఏదో మెరుస్తుందండి. ఏంటా అని చూస్తే ఏముంది. ఏముంది ఏంటండి బాబు, మీరే ఉన్నారు. చాలండి, ఇక్కడ ఏదో అంటిందండి. ఇక్కడ లేదండి అక్కడ. ఊరుకోరా ఓగు, అది చూసుకుంటే పోయేదనుకుంటున్నావా. ఉంది అందం. ఏ బోగు, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు. నేను సెంట్ పర్ఫ్యూమ్ చేయడంలో స్పెషలిస్ట్ అండి. అంటే రాత్రిపూట వెళ్తాను. రే బోగు ఈడవడ్రా బాబు. ఏంటి. అదే అండి, సెంట్ వాడడానికి పువ్వులు కోసుకుని వస్తాం. మొన్నే మా ఊరికాడ కొత్త పరిచయం చేసిందండి. అవునా. కొట్టుకుంటే ఇక్కడ ఉండరు. పెట్టుకుంటారా. ఎంతండి. మీకేంట్రా కుమార్తె గారు, అన్ని ఫ్రీయే. మాకు ఫ్రీగా ఏం వద్దండి, మేము అన్నిటికీ కడతాం. అన్నిటికీ కట్టండి దీనికి వచ్చి. అలా ఏం వద్దు కానీ సరే ముందు చూపించండి ఆ సెంట్ ఏంటో. రే బోగు చూపిరా. ఏం చూపించాను. గట్టి కొట్టుకోండి. మన అమ్మాయి కనిపించట్లేదండి. వీళ్ళు రాకుమార్తె యొక్క తల్లిదండ్రులు రాజుగారు రాణిగారు. అవునా మంత్రి గారు, మంత్రి గారు మన చెప్పండి రాజుగారు. మన యువరాణి కనిపించట్లేదంట. ఒకసారి రాజ్యం మొత్తం వెతికించు.
ఇప్పుడే నా రథాలని సైన్యాలని పంపిస్తానండి. నువ్వేం కంగారు పడకు, మంత్రి గారిని పంపించాను. సరే అండి. రే బొగ్గా వెళ్ళరారా. రే బొగ్ వస్తున్నాను, రాగురా. ఈమె లేపరా బాబు, ఇంత బరువుగా ఉందేంటి? యువరాణి గారు, యువరాణి గారు. అయ్యో, పడుకున్నానా అండి? అవునండి. సారీ అండి. ఇట్స్ ఓకే అండి. సారీ రాణి గారు, మిమ్మల్ని కిడ్నాప్ చేశాను. ఎందుకు? అంటే బొగ్గడికి నాకు ఫైనాన్షియల్గా టైట్ ఉందండి, లూజ్ చేసుకోవడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. ఇదిగోండి, ముందే చెప్తున్నాను, మీరు అరిసారు అనుకోండి మా ఒక్కడి దగ్గర నాకు కత్తి ఉంది, తీసుకుని పొడిసేస్తాను. రే డిస్కషన్లు ఏంట్రా, కట్టేరా ఆవిడి. ఫోన్లేరా, వదిలే. ఎలాగో ఇవిడ ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడ నుంచి దూకినా చచ్చిపోద్ది ఈమె. మనం వెళ్ళిపోతున్నాడు, షిర్లే ఉంటాం కదా ఎలాగో. సరే రాణి గారు, బాయ్. పారిపోకండి. రాకుమార్తెని ఊరి చివర ఉన్న బంగ్లాలో పైన బంధిస్తారు. నేను ఇక్కడ ఉన్నానని మా నాన్నగారికి తెలిస్తే సైన్యాన్ని పంపి విడిపిస్తారు. కానీ ఇంత పెద్ద భవనంలో నేను ఉన్నానని ఎలా తెలుస్తుంది? ఈ దారిలో ఎవరైనా వస్తే బాగు. నా పేరు జీవన్, నేను ఒక మధురమైన గాయకుడిని. పచ్చి పరిపికై కారం, 12 గంటల సమయం, కాలు కేసుకునే చుప్పు, పప్పులో ఉండే ఉప్పు. ఎక్కడో సప్పుడొచ్చింది. ఎక్కడో సప్పుడొచ్చింది. ఎక్కడొచ్చింది? బంగారపు ఉంగరం. దీంతో 10 గుడిసెలు కట్టుకోవచ్చు. ఎంత బాగుంది. వజ్రాలు దాచిపెట్టుకుంటా. ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. సరే, ఈ గాజు వేస్తాను, ఎక్కడైనా చూస్తాడేమో. ఇంకా మా నాన్నగారి సొంత చేయించిన గాజు. ఇంకా ఎక్కడో సప్పుడు వచ్చింది. బంగారపు గాజు. దీంతో 10 గుడిసెలతో పాటు 10 బర్రెలు కొనుక్కోవచ్చు. బర్రెలు ఎందుకురా బాబు, గుర్రాలు ఇస్తాను. ఎంత బాగుంది అసలు. ఇది కూడా పెట్టేసుకున్నాడే. దీంతో దాచిపెట్టుకుంటా. ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. సరే సరే, ఈ హారాన్ని వేస్తాను, ఎక్కడైనా పైకి చూస్తాను. ఇంకెక్కడో సప్పుడు వచ్చి వజ్రపు హారం. దీంతో 10 ఇల్లులు, 10 బర్రెలు, 10 గేదెలు కూడా కొనుక్కోవచ్చు. ఎంత బాగుంది అసలు ఇది. దీన్ని కూడా దాచేయాలి. ఇంకేమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఈ అన్నిటితో నా లైఫ్ సెట్ అయిపోయింది. సెట్ అయిందా? ఇప్పుడు సెట్ అవుద్ది. ఉండు, ఈసారి ఈ రాయి వేద్దాం. ఇది వేసిన పైకి చూస్తాడు, బాగా సెట్ అవుద్ది. రాకుమారి గారు రక్షించండి. నన్నే రక్షించేవారు లేదంటే నిన్ను రక్షించమంటావేంటయ్యా బాబు? ఎదురు కూడా పడిపోయాడు. ఎవరు అదైనా వస్తే బాగుండు. ఎవరో ఒకరు వస్తే బాగుండు. ఇంకెవరైనా వస్తే బాగుండు. జీవితం అందుకుంటే ఓ వరం అనుకుని ఇతనైనా పైకి చూస్తే బాగుంటుంది. సరే, ఈ గాజు వేస్తాను, ఇతనైనా
ఎక్కడో సప్పుడు వచ్చింది. ఎక్కడా? బంగారు గాజు. ఎక్కడి నుంచి పడింది బంగారు గాజు? రాకుమార్తె గారు మీరా? అవునండి, నన్ను ఇక్కడ కిడ్నాప్ చేశారు. వెంటనే మా నాన్నగారికి సమాచారం అందించండి. సరే సరే, మీరు కంగారు పడకండి, నేను చెప్పి వస్తాను. ఇలా వచ్చే వీరిని మీరు చూసుకోండి. మంత్రి గారు ఎవరు మీరు? ఊరుపు చివర పౌడబడి మంగళా పైన రాకుమార్తెని బంధించారు. అవునా? రాజుగారికి చెప్పండి. రాజుగారు, ఈవిడ రాకుమార్తె గారిని చూశారంటండి. అవునా? ఎక్కడ? ఊరు చివర పౌడబడిన బంగ్లా పైన బంధించారండి. ఈమెని వెంట పెట్టుకుని వెళ్ళి యువరాణిని విడిపించండి. చిత్తం ప్రభు. ఆమె క్షేమంగానే ఉంటుందా అండి? ఆమె క్షేమంగానే ఉంది, నువ్వేం కంగారు పడకు, మంత్రి గారిని పంపించండి. హలో బాబు, లెగండి. మీరు మంత్రినండి. అసలు వీళ్ళతో మాట్లాడి కట్టేయండి వీళ్ళని. ఓయ్, అసలు మేము ఎవరో తెలుసా నీకు? తెలీదండి. తెలీదు అంటారా పొడుగా? ఏ మంత్రి అంటారా లేకరా? మంత్రి అయితే ఏంటి, మంత్రగతి ఏంటి? పొడుగునప్పుడు లేపే హక్కు ఉందా? బట్టలారా కట్టేయండి వీళ్ళ ముందు. గట్టి కట్టనమ్మా. రాకుమార్తె గారు, మీరు క్షేమమా? క్షేమంగానే ఉన్నాను మంత్రి గారు. తల్లి క్షేమంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నానమ్మా. నా బంగారు తల్లి వచ్చేసింది. బంగారం అంతా పడేసి వచ్చేసింది. ఏం తగలేదు కదా తల్లి? రాకుమార్తె గారు, మమ్మల్ని క్షమించండి. ఏం చేయట్లేదా అండి? అరే అట్రా. రాజుగారు, మమ్మల్ని మంత్రి గారు, క్షమించండి. రాజుగారు, మన రాజ్యాలన్నీ వీళ్ళకి జరిపించండి. మన రాజ్య మర్యాదలన్నీ వీళ్ళకి జరిపించండి మంత్రి గారు. రే రాజ్య మర్యాదలు అంటరా? ఇలా రండి. బట్టలు ఎందుకండి బాబు, మేము వచ్చేస్తున్నాడు. మీరు ముందాడండి. నా కూతురిని విడిపించిన వారి ఆచూకీ తెలపండి. ఆ ఆచూకీ తెలిపిన వ్యక్తిని పంపించండి. మంత్రి గారు, నువ్వు మా యువరాణిని విడిపించినందుకు నీకేం కావాలో కోరుకో. నాకేమీ వద్దండి, ఇది నా బాధ్యత. అలా అనవద్దు మంత్రి గారు. ఈమెకి 100 బంగారు నాణాలు ఇచ్చి పంపించండి. ఇదిగోండి మీ బహుమానం. నీవు నీ పిల్లలు సుఖంగా ఉండవచ్చు. ఇంకా వెళ్ళు. ధన్యవాదాలు ప్రభు. ఎవరండి మీరు? బంగారం అంటే ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వండి మీరు. ఇవ్వండి రాకుమార్తె గారు, మీ బంగారం.
మారిపోద్దన్నా? ఎన్నెన్నో అనుకుంటాను రా, అన్నీ జరిగిపోతాయి చెప్పు లైఫ్లో. నాకు రెండు మాత్రం బాగా అర్థమైనరా, గట్టిగా అర్థమైనరా. ఏరా 3 అర్థం అవ్వలేదా? చెప్పురా. ఫస్ట్ ఏమో రాజుగారినే కాదు రాకుమార్ గారిని కిడ్నాప్ చేస్తే జైలుకి వస్తున్నారా. మరి రెండోది ఏంటి? ఈ కూడా అన్ని సొల్లు ప్లాన్లేరా. రే మనం సీనియర్స్ రా, మనం అలా అనకూడదు. ఏంట్రా గోల్స్? రాకుమార్తె తెచ్చేసండి రా. అవునా? ఆ? ఒరే సగం సగం చేసుకున్నారా? రే ఏంట్రా సగం సగం నాది. బ్రేస్లెట్ అనుకున్నాను. వెళ్ళరా. ఈసారి నెక్స్ట్ ఎవరిని కిడ్నాప్ చేద్దామంటావు? వేసే ప్లాన్ ఉందరా నీకు? అంటే ఈసారి ఎవరిని వేద్దాం అంటే రాకుమార్తె అమ్మాయికిరాలని చెప్పారు కదరా, వాళ్ళని వేద్దాం. సరేరా, ఫస్ట్ రిలీజ్ అవ్వలేరా. అదే కదా, అది ఇంపార్టెంటేరా. సరే బాయ్ బాయ్. అక్కడే ఉండండి. చాయిస్. ఈ స్కిట్లో సారాంశం ఏంటంటే, ఇతను రాకుమార్తెను చూసినప్పుడు తను బంగారం వేస్తున్నప్పుడు ఈ మొదటి వ్యక్తి ఎప్పుడు చూసినా బంగారం ఇంకా ఎక్కడ దొరుకుతుంది అనే చూశాడు తప్ప అది ఎక్కడి నుంచి వస్తుంది అని చూడలేదు. అలాగే మనుషులుగా ఉన్న మనము దేవుడు మనల్ని దీవించి బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ వెనకాలే ఉంటాం, కానీ అది ఎవరిస్తున్నారు మనకి అనే పైకి చూసే స్వభావం మనకి లేదు. అయితే రెండవ వ్యక్తి తన దగ్గరకు బంగారం రాగానే అది ఎక్కడి నుంచి వచ్చింది అని పైకి చూశాడు. పైకి చూసినప్పుడు తను రాకుమార్తెను కనుగొన్నాడు. తను విడిపించి తీసుకెళ్ళినప్పుడు తను బహుమానం పొందాడు. అదే మొదటి వ్యక్తి దగ్గర తను తీసుకున్నది కూడా పోగొట్టుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనని దేవుడు దీవిస్తున్నప్పుడు మనం ఆయన వైపు చూసేవారిగా ఉండాలి, అంతేగాని ఆశీర్వాదాల వైపు చూసేవారిగా ఉండకూడదు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.